శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ 5 ప్రశ్నలు 3వ భాగం 3వ కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక కథలు నచ్చినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి నీ 3వ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన ఇక్కడికి దక్షిణ దిక్కున శతయోజనాల దూరంలో ఒక శ్మశానంలో నుంచి రాత్రిపూట అయ్యో ఉపయోగకరమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపిస్తుంది. ఆ కేక ఎందుకు వినపడుతున్నదో దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అన్నది. సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు. ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి అలసిపోయాడు. కాసేపు విశ్రమిద్దామని ఒకచోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది. లేని బలం తెచ్చిపెట్టుకుని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు. నగరంలో అడుగుపెట్టి పెట్టడంతోటే 2 సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు చూడగా మన వంటి మనుషులు కాదు, రాక్షసులు కారు, దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్లలాగా కనపడ్డారు. ఓయి భటులారా, నేనేం తప్పు చేశాను? నన్నెందుకు పట్టుకుంటారు? నా పని మీద నేను వెళుతూ ఈ నగరం మధ్య నుంచి పోవలసి వచ్చింది కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు. కానీ అతని మాటలను వాళ్ళు చెవిన పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకు తీసుకునిపోయారు. దర్బారులో రాజు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. రాజు ఏదో బాధపడుతున్నట్టు ధీరసింహుడు గమనించాడు. భటులను చూడగానే రాజు ఈయన ఎవరోయ్, ఎందుకు వచ్చాడు అంటూ విసుగుతో ప్రశ్నించాడు. అందుకు భటులు, మహాప్రభు, ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడు. మన దేశాచారం ప్రకారం ఉరితీయటానికని తీసుకువచ్చాము అని చెప్పారు. మహారాజు మాట్లాడకుండా తల వంచుకున్నాడు. ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలు అన్నీ ఒక్క నిమిషంలో గ్రహించి, మహారాజా, తమరు ఏదో భరించరాని బాధ అనుభవిస్తున్నట్లు కనపడుతున్నది. ఏలిక సెలవైతే 1 వారం రోజులలో ఈ బాధను నేను నివారణ చేయగలను. అయితే ఈ వారం రోజులు నేను తమ వెంబడే ఉండి కొన్ని లక్షణాలను కనిపెట్టాల్సి ఉంటుంది. ఇందుకు అనుమతించిన పక్షంలో ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు. రాజు బ్రహ్మానందభరితుడైపోయాడు. వెంటనే అంగీకరించాడు. యుక్తిపరుడైన ధీరసింహుడు 2 రోజుల పాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాట్లన్నీ గమనించాడు. కానీ రోగానికి కారణం ఏమిటో అంతుపట్టలేదు. 3వ రోజున అతనికి మెరుపులాగా ఒక ఆలోచన తట్టింది. ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు. అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులకరాళ్లు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు, మహారాజా, ఇప్పుడు తెలుసుకున్నారా? ఇన్నాళ్ల నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం? బంతిని కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు. అది మహాపాపం. కావాలంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగింపవచ్చు. కానీ నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కిన వారికి చవక రకం వస్తువులు వడ్డించటంతో ఆ పాపం మీకు చుట్టుకుని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధంగా రాళ్లుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి. దృష్టాంతం చూడాలనంటే బంతిలో పక్షపాతం లేకుండా వడ్డించినా సరే, లేదా మీరు ఒకరు వేరే కూర్చుని భోజనం చేసినా సరే మీకు ఈ పాపం అంటదు, ఈ బాధ ఉండదు అని అన్నాడు. రాజు అలాగే చేసి చూశాడు. ఇందువలన ధీరసింహుడు చెప్పినట్లుగానే రాజు బాధ నయమైపోయింది. ఇహపర సాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుణ్ణి తన ఆస్థానంలో ఉండిపోవలసినదిగా బతిమాలాడు. కానీ అతను ఒప్పుకోలేదు. పోనీ మీకు కావలసిన వరం కోరుకుని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతనిని భక్తిపూర్వకంగా అడిగాడు. ప్రభు, మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశస్థులను నిష్కారణంగా ఉరితీయిస్తూ ఉన్నారు. ఇది ఎంతటి దుష్టశాసనం, ఎంతటి అవివేకం, ఎంత అనాగరికం!
ఇప్పుడైనా కన్ను తెరిచి ఈ దుర్నయం నిలిపివేస్తే అదే 10,000. ఇంతకు మించి నా కోసం నేను కోరతగినది ఏమీ లేదు అని మనసు విప్పి చెప్పాడు. రాజు తన తప్పిదనానికి సిగ్గుపడి అర్థంలేని ఈ క్రూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు. రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి ధీరసింహుడు తన దారిన తను బయలుదేరాడు. అతను పాపం రోజల్లా మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఎడారి పట్టి పోజొచ్చాడు. ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది. ఆ తుఫానులో మిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందకి విసరబడ్డాడు. అతను హమ్మయ్య అని కాలు చెయ్యి సర్దుకునేటంతలో ఆ సమీపం నుంచే అయ్యో, ఉపయోగకరమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది. విశ్రాంతి మాట తర్వాత చూసుకోవచ్చునని తలచి ధీరసింహుడు ఓహో, ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగానే ఉన్నది, నేను చేరవలసిన ప్రదేశం ఇదే అయి ఉండాలి అని నిశ్చయించుకుని తక్షణమే ఆ కేక వినపడిన దిక్కుకి కాలు సాగించాడు. పోగా పోగా ఒక పెద్ద శ్మశానం, అందులో అనేకమైన గోరీలు కనపడ్డాయి. అందులోని ఒక గోరీ నుంచి ఆ కేక వినవచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వలన తెలుసుకోగలిగాడు. తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారణ చేసుకోవటానికని ఒక గోరీ వెనక చిత్రం చూస్తూ అలానే నిలబడ్డాడు. ఇంతలో టంగ్ టంగ్ మని 12 గంటలు కొట్టింది. గోరీల మీదనున్న మూతలు తెరుచుకుని మృతగాత్మలందరూ యువతలకు వచ్చి నిలుచున్నారు. వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు. వారి వద్ద ఘుమఘుమ పరిమళాలు కొడుతున్నాయి. వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతున్నది. తరువాత వారంతా బంతులు తీర్చి కూర్చున్నారు. అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురికిగానున్న చింపిపాతలు కట్టుకుని గర్భదరిద్రునిలాగా కనబడుతున్నాడు. ఇతన్ని చూసి ధీరసింహునికి జాలి వేసింది. మృతగాత్మలందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష పరమాన్నాలతో నిండిన బంగారు పళ్ళాలు వాటంతటా అవే ఒక్కొక్కళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యాయి. వారందరకు ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్టు ఉండగా పైన ఒక పళ్ళెం మిగిలి ఉన్నది. ఆ పళ్ళెం వైపు చేయి చూపిస్తూ ఆ మృతగాత్మలలోని ఒక వృద్ధుడు, ఓయి ధీరసింహుడా, ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటు అయ్యింది, కూర్చుని భోజనం చెయ్యి అన్నాడు. సరేనంటూ ధీరసింహుడు పళ్ళెం ముందు కూర్చుని ఒక్కసారి కలయ చూశాడు. అందరి ముందు పళ్ళాలలో పంచభక్ష పరమాన్నాలున్నాయి, కానీ ఆ దరిద్రుని ముందున్న పళ్ళెల్లో మటుకు రాళ్ళు ఉన్నాయి. అందరి లోటాలలోనూ రుచికరమైన తెల్లని పాలు ఉండగా వాని లోటాలో మాత్రం కంపు కొడుతూ ఉన్న మురికి నీళ్లున్నాయి. అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉంటే వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నులుముకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వానితో, ఏమయ్యా, ఇదేమి న్యాయం? మన తోటివానికి బంతిలో బలపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి, అయ్యా, అది దేవుని ఆజ్ఞ, దానిని తిప్పటానికి ఎవరి వలన కాదు అని చెప్పాడు. ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలయ్యి చేతులు కడుగుకునే సమయంలో ధీరసింహుడు గబగబా ఆ దరిద్రుని వద్దకు వెళ్ళి, ఏమోయి నేస్తం, నీవు ఎవరు? నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగాడు. అతను, అయ్యో, ఉపయోగకరమైన పని ఏదీ చెయ్యకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న విదిశా నగరంలో నేనొక గొప్ప వ్యాపారస్తుణ్ణి. నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను. కానీ ఎన్నడూ పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరూ నా నౌకర్లు. వాళ్ల కష్టం తీసుకుని జీతాలివ్వకుండా పీడించి వాళ్లను నానా తిప్పలు పెట్టాను. వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దానధర్మాలు చేసుకుని పరమార్థ చింతతో జీవనం గడపటం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నారు. నా పాపఫలం కొద్దీ నా నౌకర్ల ఎదుటనే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది. నా పాపం వల్లనే నా కుమారులు 3 కోట్ల కొద్దీ ధనం ఉండి కూడా విదిశానగరంలో బిచ్చమెత్తుకోవలసిన గతి పట్టింది. ఈ కథ వినగానే ధీరసింహుడు, అయితే నీవు ఆర్జించిన ధనమంతా ఏమయ్యింది? నీ దుస్థితి తప్పించటానికి గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు అతను,
నీవు నా పట్ల అభిమానముంచి అడుగుతున్నావు కనుక నిజం చెబుతున్నాను. నా ధనమంతా ఇంటి పెరడులో తూర్పు దిక్కున ద్వారానికి సరిగ్గా 10 గజాల దూరంలో గొయ్య తీసి పాతిపెట్టాను. ఈ రహస్యం నా కుమారులతో చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా విదిశానగరం వెళ్ళి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని 4 భాగాలు చేసి అందులో 3 వంతులు ధర్మకార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తమగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గసౌఖ్యాలు అనుభవించటానికి వీలవుతుంది అని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు కష్టపడి విదిశానగరం చేరుకుని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కుని అతనికంటే మిక్కుటమైన దరిద్రావస్థలో ఉన్న అతని కుమారులను కలుసుకున్నాడు. నేను మీ నాయన వద్ద నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగానే 20 ఏళ్ల కిందట చనిపోయిన మా నాయన ఏమిటి, నీకు కనపడటమేమిటి, విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా మాట్లాడారు. అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్లు చెప్పి వారిని పెరటిలోకి తీసుకుని వెళ్ళి వెతికి చూడగా ధనం కంటపడింది. వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు. తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం 3 వంతుల ధనం ధర్మకార్యాలకు వినియోగించి మిగిలినది వర్తకుని 3 కుమారులకు సమంగా పంచిపెట్టాడు. ఆ క్షణం నుంచి ఆ కుమారులు 3 దరిద్రం తీరిపోయి హాయిగా జీవిస్తున్నారు. ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూసేసరికి వర్తకుడు ఇప్పుడు తక్కిన మృతగాత్మలందరితో పాటు సుఖంగా జీవనం గడుపుతున్నాడు. అతను ధీరసింహుణ్ణి చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు. ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకుని తిరిగి కౌశాంబీ నగరం చేరుకున్నాడు. సులోచన అతన్ని గౌరవించి కూర్చోపెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధగా విన్నది. చివరకు నువ్వు చెప్పినది నిజమే, ఈ శుక్రవారం నాడు ఆ కేక వినపడటం లేదు కూడాను. నీ తెలివితేటలకు ధైర్యసాహసాలకు సంతోషించాను. రేపు వచ్చి 4వ ప్రశ్న తెలుసుకుందువు గాని అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. 5 ప్రశ్నలు కథ 3వ భాగం సమాప్తం. నమస్కారం.